వాడు శత్రువులా కనపడతాడు. అందుచేత వీళ్ళందరూ వీటన్నిటినీ పొగిడారు. పొగిడి అటువంటి వాడివి నీకేమిటి బెంగ, నేను ఒక్కడిని వెళ్ళి కొట్టేస్తానన్నాడు. అందులో దుర్ముఖుడు అని ఒకడున్నాడు. వాడు లేచి అన్నాడు, వాడు పరిగ ఒకటి పట్టుకుని వచ్చాడు రావణాసురుడి దగ్గరికి. వాడి పరిగకి రక్తం కారుతోంది, మాంసం అంటుకుని ఉంది. అంటే వాడు అప్పుడే వాడు సభకొచ్చే ముందు కూడా వస్తూ వస్తూ కూడా ఏ జామకాయో కోసుకొచ్చేసినట్టు ఎవడో కనబడితే కొట్టేసి తినేసి ఆ మిగిలిపోయినటువంటి మాంసం రక్తంతో వచ్చాడు ఆ పిరివిని లాక్కుంటూ. ఎంత గొప్ప సభ్యతా సంస్కారాలున్న మంత్రులో రావణాసురుడికి పాపం. వాడు వచ్చి అంటాడు, ఏమిటయా అంత బెంగ పెట్టుకుంటావు, ఇదిగో చూసావా పరిగా, దీనికి ఉన్న మాంసం చూసావా, ఒక్క ఉదుటున వెళ్ళిపోతాను ఉత్తర దిక్కుకి, వెళ్ళి ఒక్క దెబ్బ కొట్టి వచ్చేస్తానన్నాడు. అంటే అందులో దంష్ట్రుడని ఒకడున్నాడు. వాడన్నాడు, రావణ నేను నీకొక్క విషయం చెప్తాను, అసలు మనిషి అన్నిటికన్నా తేలికగా ఏ పనినైనా చెయ్యాలి, బెంగ పెట్టుకోకూడదు. రాముణ్ణి మోసం చేసి మనం గెలిచేటటువంటి ఒక గొప్ప ప్రణాళిక నీకు చెప్తాను. మన దాంట్లో కామరూపం తెలుసున్న రాక్షసులు ఉన్నారు. వాళ్ళందరినీ కేకేస్తే వాళ్ళు ఒక్కసారి రూపం మార్చేసుకుంటారు. మార్చేసుకుని వాళ్ళందరూ మనుష్యుల్లో మారిపోతారు. మారిపోయిన తర్వాత వాళ్ళందరికీ భరతుడి యొక్క సైన్యం ఎలా ఉంటుందో అటువంటి వేషం కట్టించేద్దాం. రాముడు ఉత్తర దిక్కున ఉన్నాడు కదా సముద్రపు తీరంలో, వెనక నుంచి వస్తారు వాళ్ళు. వచ్చి రాముడి దగ్గరికి వచ్చి, అయోధ్యలో చాలా ముఖ్యమైన పని ఏర్పడిందిట, భరతుడు చాలా కష్టంలో ఉన్నాడు, అందుకని నిన్ను తొందరగా రమ్మన్నాడని రాముడి దగ్గరికి వచ్చి చెప్తారు. భరతుడి మీదున్న ప్రేమ చేత రాముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు మన సైన్యం సముద్రం దాటేస్తుంది. దాటేసి వెళ్ళిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న రాముణ్ణి, ప్రమత్తుడై ఉన్నవాణ్ణి, యుద్ధం లేదు కదా భరతుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను కదా అనుకున్న వాణ్ణి కొట్టడం తేలిక, కొట్టేస్తుంది. వానరులందరూ దిక్కులు పట్టి పారిపోతారు, యుద్ధ సన్నద్ధులై లేరు కాబట్టి. రామలక్ష్మణుల్ని చుట్టుక్కున సంహరించవచ్చు, హాయిగా ఆనందంగా ఉండొచ్చు. దీనికి ఇంత అల్లరెందుకు, నువ్వు అనుజ్ఞని ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాం కామరూపాలతో అన్నారు. అంటే అక్కడ నికుంభుడు అని ఉన్నాడు, కుంభకర్ణుడు కొడుకు. వాడన్నాడు, దీనికి ఇంత మోసం ఎందుకు, పెదనాయన నువ్వు వెళ్ళు అను, నన్ను నేను ఒక్క నిమిషంలో వెళ్ళి వాళ్ళందరినీ కొట్టేసి చంపేసి రామలక్ష్మణుల్ని తినేసి కూడా వచ్చేస్తాను నేను అన్నాడు. వీళ్ళందరూ ఈ మాటలు చెప్తుంటే అందులో ధర్మాత్ముడైనటువంటి వాడు బ్రహ్మగారి వరసంపన్నుడు విభీషణుడు ఒక్కడే. ఆయన లేచి మహానుభావుడు, ఆయన ఒక మాట అన్నాడు, ప్రమత్వేష్వభియుక్తేషు దైవేన ప్రహృతేషు చ విక్రమాస్తాత సిద్ధ్యంతి పరీక్ష విధినాకృత. 3 విషయాలున్నటువంటి శత్రువు విషయంలోనే ఎప్పుడూ కూడా యుద్ధానికి సిద్ధం అవ్వాలి. ఒకటి, ఆ రాజు ఏమరపాటుతో ఉండాలి, యుద్ధం వస్తుంది అని అనుకోకూడదు. 2, మరొక శత్రువు చేత పీడింపబడుతున్నటువంటి రాజు మీదకి వెళ్ళడం తేలిక. 3, దైవము ప్రతికూలముగా ఉన్నటువంటి రాజు మీదకి వెళ్ళడం తేలిక. ఇవాళ మీరు రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోతామని ప్రతి పనికి మాలినవాడు లేచిపోతున్నాడు. రావణ సభ అంటే ఇలా ఉంటుంది, ఉన్న కార్యాన్ని నాశనం చేసేస్తారు వాళ్ళు. చేసేసి అందులో ప్రతివాడు లేవడం, ఎవడికి తోచిన సలహా వాడు. దానివల్ల ఏమైపోతుందంటే కార్యము ఎలా జరగాలనేటటువంటి దాని యొక్క విశేషం నశించిపోతుంది, సమర్థత పోతుంది. అలా కాకుండా ఒకవైపుకి తీసుకెళ్లగలిగిన ఆలోచనతో నియంత్రించి మాట్లాడతాడు రామచంద్రమూర్తి, అది లోపిస్తుంది రావణుడి దగ్గర. అందుకని వీళ్ళందరూ ఇలా మాట్లాడితే విభీషణుడు అన్నాడు, ఈ 3 లోపాలు ఉన్నటువంటి రాజు మీదకి దండయాత్ర చెయ్యడం అనేటటువంటిది తేలిక. కానీ మీరందరూ రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోదాం, నేను వెళ్ళిపోతాను, నేను కొట్టేస్తాను, నేను చంపేస్తానని ఎగురుతున్నారే, రాముడంటే మీకంత చేతకాని వాళ్ళ కనపడుతున్నాడా? అప్రమత్తం కథం తంతు విజిగీషుం బలే స్థితం జితదోషం దురాధర్షం ప్రదర్శయితుమిచ్చదా. రాముడంటే ఏమనుకున్నారో, ఇవాళ యుద్ధానికి వచ్చాడు, అప్రమత్తుడయ్యున్నాడు, దైవము ఆయన పట్ల అనుకూలించి ఉంది, దోషం చేసిన వారు మీరు, పైగా ఆయన సర్వశాస్త్ర విశారదుడు. మీరు భరతుడి వేషాలు కట్టేసి ఇంకో వేషం కట్టేస్తే తెలియకోలేనంత మూర్ఖుడు కాడు, జితక్రోధుడు, ఇంద్రియాల్ని నిగ్రహించుకుని ఉన్నవాడు. అటువంటి మహాత్ముడి ముందు మీ టక్కుటమారాలు ఏమి చెల్లుతాయి? ఇన్ని మాటలు చెప్తున్నారే, రాముడి మీదకి నేను వెళ్ళి కొట్టేస్తానని ఇన్ని కబుర్లు చెప్తున్నారు కదా, నేను ఒక ప్రశ్న వేస్తాను, జవాబు చెప్పండి అన్నాడు విభీషణుడు. సముద్రం లంఘయిత్వాతు ఘోరం నద నదీపతిం కృతం హనుమతా కర్మ దుష్కరం తర్కయేత. నదీంపతి అన్నారు. నదములు అంటే
పశ్చిమ దిక్కుకు ప్రవహించేటటువంటి వాటిని నదములు అంటారు. తూర్పు దిక్కుకు ప్రవహించేటటువంటి వాటిని నదులు అంటారు. తూర్పు దిక్కుకు ప్రవహించేటటువంటి నదులకి, పశ్చిమ దిక్కుకు ప్రవహించేటటువంటి నదములకు రెండింటికి భర్త అయినటువంటి వాడు సముద్రుడు. ఆ సముద్రుణ్ణి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకి నిన్న హనుమ వచ్చారు. వచ్చే లంకా పట్టణాన్నంతటినీ కాల్చేశారు. నిన్నటి రోజున మీ అందరు ఏం చేశారు? ఎందుకు పట్టుకోలేకపోయారు హనుమని? ఇక్కడికి వచ్చిన వాణ్ణి ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఉన్న చోట మీరు పట్టుకోలేకపోయారు. మీరందరూ ఇవాళ ప్రభు దగ్గర నిలబడి నేనెళ్ళి కొట్టేస్తాను, నేనెళ్ళి కొట్టేస్తాను, నేనెళ్ళి చంపేస్తాను, నేనెళ్ళి తినేస్తాను, నువ్వు అంతవాడివి, నువ్వు ఇంతవాడివి అని చెప్తున్నారు. మీ అందరూ పనికొచ్చే మంత్రులే? ఇవి మీరు చెప్పవలసిన మాటలే? అసలు మీ మాటల వెనకాతల సమయోచితజ్ఞం కాని, ఆలోచన కాని, విచక్షణ కాని ఏవైనా ఉందా ఈ మాటలకి? పైగా బాలాన్యప అపరిమేయాని వీర్యాన్ని చ నిశాచరాః పరేషాం సాహసావజ్ఞ నకర్తవ్యా కథంచన. ఎప్పుడూ కూడా యుద్ధానికి వెళ్లే ముందు శత్రు సైన్యం యొక్క బలం ఎలా ఉంటుంది అన్నది జాగ్రత్తగా అంచనా వెయ్యాలి. అందులో పక్షపాత బుద్ధి ఉండకూడదు. శత్రువుకి ఇంత బలం ఉంది అని అంచనా కట్టుకుని తత్తుల్యం మనం కాము అనుకుంటే వేరొక పద్ధతిని అనుసరించాలి. శత్రువు కన్నా మనకి బలం ఉన్నది అనుకుంటే ఆనాడు యుద్ధానికి వెళ్ళాలి. అసలు శత్రువు బలం ఏమిటో, ఎంతమంది వస్తున్నారో, ఎవరెవరిటువంటి వారో, అందులో ఎంతమంది ఉన్నారో మీరెవరైనా ఏమైనా అంచనా కట్టారా? ఏమీ తెలియదు. మీ అందరు ఏం చెప్తున్నారు? నేను వెళ్ళిపోతాను చంపేస్తాను, నేను వెళ్ళిపోతాను చంపేస్తాను. ఎవరి మానాన వాళ్ళు ఈ మాట మాట్లాడేవారే. కించ రాక్షస రాజస్య రామేణాపకృతం పుర అజహార జనస్థాన యస్య భార్యాం యశస్వినః. మీరు ఒక్క మాట ఆలోచించండి. రాముడు యుద్ధానికి వచ్చాడు. ఇవాళ రాముడు యుద్ధానికి రావలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? రాముడు యుద్ధానికి వచ్చాడంటే రామచంద్రమూర్తి యొక్క భార్య అయిన మహాపతివ్రత సీతమ్మ తల్లిని మా అన్నగారైన రావణాసురుడు ఎత్తుకొచ్చాడు. ఎత్తుకొచ్చి అశోకవనంలో పెట్టాడు. పెట్టడం వల్ల రాముడు తన భార్యని విడిపించుకోవడానికి యుద్ధానికి వస్తున్నాడు. ధర్మం ఎవరి పట్లుంది? ధర్మం రాముడి పట్లుంది. ధర్మం ఎక్కడుంటే దేవతలు అక్కడుంటారు. దేవతల అనుగ్రహం ఎవరికి ఉంటుంది? రాముడికి ఉంటుంది. మీరు ఎలా యుద్ధానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు రాముడి మీద? పైగా రాముని భార్య సీతమ్మని నేను నిష్కారణంగా అపహరించలేదు, ఖరదూషణుల్ని సంహరించాడు రాముడని నువ్వు అంటావేమో. ఖరోయద్యతి వృత్తస్తు రామేణ నిహతోరణే అవశ్యం ప్రాణినాం ప్రాణ రక్షితవ్యా యథాబలం. ఆ రోజున 14,000 మంది రాక్షసులకు నాయకుడైనటువంటి ఖరుడు, దూషణుడు మొదలైనటువంటి వాళ్ళు రామచంద్రమూర్తి మీదకి యుద్ధానికి వెళ్ళి మితిమీరినటువంటి స్థితిలో ప్రవర్తించారు. ప్రవర్తిస్తే తనని తాను రక్షించుకోవడం అనేటటువంటిది ఏ ప్రాణికైనా ధర్మం కనుక ఆనాడు మహానుభావుడు రామచంద్రమూర్తి 14,000 మందిని నిగ్రహించాడు. కానీ ఇవాళ మీరు యుక్తాయుక్త విచక్షణ చెయ్యకుండా, రాముడు ఎందుకు యుద్ధానికి వచ్చాడో ఆలోచించకుండా రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోతామని బయలుదేరుతున్నారు. ఇది కాదు మీరు చెయ్యవలసింది. ఇప్పుడు మనం చెయ్యవలసినటువంటి పని వేరొకటి ఉంది. ఏ రకంగా చూసినా రాముడిదే పై చెయ్యి. రాముడు ముందు ఎవ్వరూ నిలబడలేరు. రాముడే యుద్ధానికొచ్చి కోదండంలో బాణాల్ని తొడిగినటువంటి రోజున ఈ లంకాపట్టణం నిలబడదు. రావణుడు కాదు కదా, 10,000 మంది రావణాసురులు నిలబడలేరు. నేను యథార్థం చెప్తున్నాను. లంకకి ఉపద్రవం రాకూడదు, రాక్షసులకి ఉపద్రవం రాకూడదు. రావణుడు కుశలంగా ఉండాలనుకుంటే, రాజుకి మంత్రి చెప్పవలసినటువంటి సలహా చెప్పాలి అనుకుంటే ఒక్క సలహా ఉంది. ఏతన్నిమిత్తం వైదేహీ భయం న సుమహత్ భవేత్ అహృతాసా పరిత్యాద్య కలహార్థే కృతేన కిం. ఏ సీతమ్మ తల్లి కారణంగా ఇటువంటి కలహం వస్తోందో ఆ సీతమ్మ తల్లిని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి అప్పజెప్పి వచ్చేస్తే రాముడు యుద్ధానికి రాడు. అట్నుంచటి వెళ్ళిపోతాడు భార్యని తీసుకుని. వెళ్ళిపోతే ఇంకా లంకాపట్టణానికి ఏ ప్రమాదమో ఉండదు. తప్పు చేసింది మనం. ఆ తప్పుని సమర్థించుకోవడానికి ఇన్ని కోట్ల మందిని ఫలంగా పెట్టడం మంచిది కాదు. యుద్ధానికి వెళ్ళకూడదు. నా మాట వినండి. అందుచేత సీతమ్మ తల్లిని తిరిగి ఇచ్చేసెయ్యండి అన్నాడు. ఈ మాటలు విన్నాడు రావణాసురుడు. ఈ మాటలు వినగానే ఒక్కసారి ఆ చుట్టూ కూర్చున్న మంత్రులందరితో అన్నాడు. తను లేచి వెళ్ళిపోయాడు. అంటే ఏమైంది? తనక్కడ కూర్చున్నది మంచి మాట వినడానికి కూర్చోలేదు. తను కూర్చున్నది యథార్థమునకు ఇటువైపు మాట అటువైపు మాట కూడా విని ఏ మాట యందు బలం ఉందో నిర్ణయించవలసి వచ్చిందనుకోండి,
ఇప్పుడు మీరు నిష్పక్షపాతంగా ఒక శ్రోతగా కాకుండా ఒక మంచి రావణాసురుడిగా సింహాసనంలో కూర్చున్నారనుకోండి, విభీషణుడు చెప్పిన మాటలు ప్రహస్తాదులు చెప్పిన మాటలు కూడా బేరీజు వేయవలసి వచ్చిందనుకోండి, మీరు ఎవరు చెప్పిన మాట యథార్థము అని అంగీకరించాలి. విభీషణుడు చెప్పిన మాట యథార్థము అని అంగీకరించాలి. కానీ విభీషణుడు చెప్పిన మాట యథార్థము అని అంగీకరించాలి అంటే తన దోషం అంగీకరించాలి. సీతమ్మని తీసుకెళ్లి రామచంద్ర ప్రభువుకు అప్పజెప్పాలి. వాడు దేని చేత కాలిపోతున్నాడంటే కామము చేత కాలిపోతున్నాడు. కాలిపోతున్న వాడికి శరీరం పోయినా కూడా వాడికి ఆ కామం వదలదు. అందుకే వాడు సీతమ్మ తల్లిని తిరిగి ఇవ్వడానికి వాడికి ఇష్టం లేదు. దీని మీద చర్చ ఇంకా పెరిగితే ఈ మంచి మాట మిగిలిన మంత్రులు కాని సమర్థిస్తే అందరూ కలిసి నిజమే రావణ సీతమ్మని తీసుకెళ్లి ఇచ్చేయి అంటే రేపు పొద్దున్న ప్రమాదం వస్తుందని అర్ధంతరంగా సభని వాయిదా వేసి లేచి వెళ్ళిపోయాడు. వాడు లోపలికి వెళ్ళిపోయి అసలు ఈ విషయం మీద ఏ నిర్ణయం ప్రకటించలేదు. అమాయకుడు ఎవరంటే పాపం విభీషణుడు, ధర్మానికి కట్టుబడ్డవాడు. కాబట్టి అయితే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న దక్షిణాత్య ప్రతిలో ఈ రామాయణంలో లేదు, కానీ ఒక రామాయణంలో అంటారు, కైకసి విభీషణుడిని వేడుకుంది. వాడు దెబ్బతింటాడు రా, మరణిస్తాడు, వెళ్ళి రావణుడికి 4 మంచి మాటలు చెప్పరా అని కైకసి వేడుకుంటే విభీషణుడు మళ్ళీ వెళ్ళాడు అన్నారు. కానీ మనకి ఇప్పుడు మాత్రం ఈ ప్రతిని అనుసరించి మనం దక్షిణ భారతదేశంలో అనుసరిస్తున్న రామాయణ ప్రతిలో బయలుదేరి ఆ విభీషణుడు ఉదయాన్నే రావణాసురుడు ఉండేటటువంటి గృహానికి వెళ్ళాడు, అంతఃపురానికి. అయితే అబ్బో చాలా అట్టహాసంగా ఉంది, కొన్ని వేల మంది స్త్రీలు తిరుగుతున్నారు, స్వస్తివాచకాలు వినపడుతున్నాయి, అక్కడ బ్రాహ్మణులు ఎన్నో పూజలు చేస్తున్నారు, అగ్నికార్యాలు జరుగుతున్నాయి. చూశాడు. పూజితాం దధిపాత్రైశ్చ సర్పిర్భి సుమనోక్షతై మంత్ర వేద విదో విప్రాం దదర్శ సుమహాబలః. అక్కడ ఆ అగ్నిగుండాలున్నాయి, హోమం జరుగుతున్నాయి, పెరుగుంది, అక్షతలున్నాయి, పువ్వులున్నాయి. వీటన్నిటితోటి స్వస్తివాచకం చేసి రావణాసురుడికి జయం కలగాలని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా రకరకాలైనటువంటి హోమాలు చేస్తున్నారు. అటువంటి సమయంలో ఆ విభీషణుడు అన్నగారు కూర్చున్నటువంటి ప్రదేశం దగ్గరికి వెళ్ళాడు. వాడు ఒక ఉచితమైనటువంటి సింహాసనం మీద కూర్చున్నాడు, మంచి తల్పం మీద కూర్చుని ఉన్నాడు. చుట్టూ కొంతమంది ఆంతరంగికులైనటువంటి మంత్రులు కూర్చునున్నారు. లోపలికి వెడుతూనే తమ్ముడైన ఒక రాజు దగ్గర ఎలా ప్రవర్తించాలో అలా జయీభవ విజయీభవ అంటూ వెళ్ళాడు, తల వంచి నమస్కారం చేస్తూ విభీషణుడు. వెడితే ఒక్కసారి విభీషణుడు వంక చూసి అన్నాడు, సంజ్ఞ చేశాడు కూర్చున్నాడు. పాపం ఈయనకున్న అలవాటు ఏమిటంటే ఒక మంచి మాట చెప్పడం ఆయనకున్న అలవాటు. అందుకని విభీషణుడు అన్నాడు, అన్నయ్య నిన్నటి రోజున సభలో చెప్తుండగా వెళ్ళిపోయావు కదా, నేను కొన్ని విషయాలు నీకు ఆంతరముగా అంతఃపురంలోకి వచ్చి చెప్దాం అనుకున్నానన్నయ్య. ఎందుచేత అంటే ఈ విషయాలు లంకలో అందరికీ తెలుసు, నీ మంత్రులకు కూడా తెలుసు. కానీ అన్నయ్య ఎవ్వరూ నోరు విప్పి నీతో చెప్పడానికి భయపడి చెప్పడం లేదు. నేను కూడా చెప్పకపోతే నా అన్నయ్యని రక్షించుకోని వాడిని అవుతానని నీ మీద ప్రేమ చేత చెప్పడానికి వచ్చానన్నయ్య. కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి. నువ్వు సీతమ్మ తల్లిని ఏ రోజున అపహరించి లంకా పట్టణానికి తీసుకొచ్చావో ఆనాటి నుంచి కనపడుతున్నాయి. సస్ఫులింగ సధూమార్చి సధూమ కలుషోదయ మంత్ర సంధుక్షితోప్యగ్ని నసమ్య అభివర్ధతే. ఎప్పుడైనా హోమం చేద్దామని చెప్పి తీసుకెళ్లి 4 పుల్లలు ఆ హోమగుండంలో వేస్తే ప్రారంభం నుంచి కూడా అగ్ని పెద్ద పెద్ద కీలలతో పైకి రావట్లేదు, పొగ చుట్టుముట్టి ఉంటోంది. ఎప్పుడూ కూడా అగ్ని కాంతివంతంగా పైకి రావట్లేదు. ఏ హోమగుండంలో అగ్నిహోత్రము కూడా పొగతోనే ఉంటుంది. ఇవాళ నేను ఈ మాట అన్నాను అని మీరు మరోలా అనుకోకండి. చాలా చోట్ల యజ్ఞయాగాది క్రతువులు కానీ హోమాలు కానీ చేస్తే అన్నిటికన్నా నిర్లక్ష్యం దేని మీద అంటే హోమంలో వాడేటటువంటి పుల్ల మీద. ఉపనయనాలు చేస్తూ ఉంటారు, వివాహాలు చేస్తూ ఉంటారు. అన్నిటికన్నా పట్టించుకోని విషయం దేని మీద పట్టించుకోరంటే బ్రహ్మగారు రాసిచ్చే లిస్టులో పుల్ల ముక్కలు ఉంటాయి. పుల్ల ముక్కల గురించి ఎవ్వరూ పట్టించుకోరు. అది ఎవరికో ప్రమాయిస్తారు, ఎవరే 4 పేళ్లు పట్టరారా. ఆయన ఏం చేస్తాడంటే వచ్చిన వాళ్ళకి బ్రాహ్మణులకు వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజనాలు, క్యాటరింగు, తినవలసిన లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, ఆ తర్వాత వెన్యూలో డైనింగ్ సెక్షన్ ఎక్కడ, కళ్యాణ మంటప నిర్మాణం ఎలాగా, ఇవన్నీ చేస్తారు. అసలు నిజంగా నీ కూతురు యొక్క అభ్యున్నతిని కటాక్షించేటటువంటి దేవతల యొక్క అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? హోమగుండంలోంచి వస్తుంది.
హోమగుండంలోంచి రావాలంటే అగ్నిహోత్రపు కీలలు సరిగ్గా రావాలి, అందులోంచి పొగ రాకూడదు. ఈ తెచ్చిన వాడు ఏం చేస్తాడంటే పచ్చి పుల్లలు అట్టుకొస్తాడు. ఇంకా మీరు చూడండి, నేను అన్నానని కాదు, అక్కడ నుంచి చిత్తక్షోభ ప్రారంభం. ఆ కర్పూరం వేస్తూ ఉంటారు పాపం, ఆ బ్రహ్మగారు ఉపబ్రహ్మగారు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఫూ ఫూ అని దాన్ని ఊతుంటారు. ఇంకా అది ఇలా మంట వస్తుంది, అంతే పొగొచ్చేస్తుంది. ఓ పక్క నుంచి ఏం చేస్తారంటే, సరే ఇవాళ యజ్ఞోపవీతం ఒంటి మీద ఉన్న పెళ్లి కొడుకులు బనీనిప్పుకుని వివాహానికి కూర్చోడానికి సిగ్గు, లాల్చీలు వేసుకుని కోట్లు వేసుకుని కూర్చుంటున్నారు. అగ్నిహోత్రం వరకు ఎందుకు? యజ్ఞోపవీతం ఒంటి మీద ఉన్నవాడు అగ్నికార్యం చేస్తూ వివాహం చేసుకునేటప్పుడు చొక్కా బనీ ఉత్తరీయం వేసుకుని చక్కగా పట్టు ఉత్తరీయం వేసుకుని రెండు వైపులా దోపుకుని కూర్చోలేవు. ఉత్తరీయం వేసుకోరు, కోట్లు వేసుకుని. సంప్రదాయం అది. అలా అగ్నికార్యం చెయ్యొచ్చా? నీకు శుభం వస్తుందా రమ్మంటే? ఇంట్లో జరగమంటే జరుగుతుందా మంగళం? ఎంత అపచారం అది, అలా కూర్చొని అగ్నిహోత్రం చెయ్యడం. అలా చెప్పే తండ్రి లేడు, అలా చెప్పే మామగారు లేరు. అలా కూర్చుంటే మేము చేయించమండి, మాకు వరుని ఇచ్చేసేయండి, మేము చేస్తాం, మీరు పక్కన కూర్చోండి అని చెప్పగలిగినంత ధైర్యం ఉన్న స్థితిలో ఇవాళ పురోహితులు లేరు. అందుచేత రోజు రోజుకి వైవాహిక జీవితాలు కుటుంబాలు దెబ్బతింటున్నాయంటే ఎందుకు దెబ్బతినవు? ప్రమాదాలు ముంచుకు రావు చెయ్యకూడని పనులు చేస్తే. అందుకని చెప్తున్నాడు విభీషణుడు, అగ్నిహోత్రంలో పొగలు కమ్మి వస్తున్నాయి. అగ్నిహోత్రంలోకి హోమంలోకి ఏదైనా సమర్పించినా ఆ పొగ చేత ఆవరింపబడి ఉంటోంది. అందుచేత స్ఫులింగములు పైకి కనపడుతున్నాయి. స్ఫులింగములు అంటే నిప్పురవ్వలు. ఆ నిప్పురవ్వలు పైకి వస్తున్నాయి. ఇదో ప్రత్యక్ష రామాయణం, ఏదో పక్షి కూస్తోంది. సరే, అందుచేత అగ్నిష్టేష్వగ్నిశాలాసు తథా బ్రహ్మస్థలీషు చ సరీసృపాణి దృశ్యంతే హవ్యేషు చ పిపీలికాః. అన్నయ్య, అగ్నిశాలలోకి, వేదం చదువుకునేటటువంటి శాలలోకి, పూజాగృహంలోకి పావు రాకూడదు. ఈ 3 చోట్లలోకి విశేషంగా పావులు వస్తున్నాయి. అన్నిటినీ మించి ఎప్పుడైనా తెల్లవారి లేచిన తర్వాత హోమం చేద్దామని పాయసం కానీ లేకపోయినట్టయితే తేనె కానీ ఇలాంటి పదార్థాలు అక్కడ పెట్టుకుంటే ఎప్పుడు పట్టేస్తున్నాయో తెలియట్లేదు. వాటి నిండా చీమలు పడిపోయి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా అమంగళకరమైనటువంటి శకునములు. అందుచేత పరిస్థితి ఇలా ఉంది. గవాం పయాంసి స్కన్నాని విమదా వీరకుంజరా దీనమశ్వాహ ప్రహేషంతే నచ గ్రాసాభినందిన. ఆవు పాలు తీసుకొచ్చి పెట్టగానే ఆవు పాలు విరిగిపోతున్నాయి. ఏనుగులు మదజలాలు కారకుండా అలా నిలబడిపోయి ఉండిపోతున్నాయి. గుర్రాలు సకిలించేటప్పుడు ఉత్సాహంగా సకిలించట్లేదు, చాలా దీనంగా సకిలిస్తూ కందుల వెంట నీరు కారుస్తున్నాయి. ఖరోష్ట్రాశ్వతరా రాజన్ భిన్న రోమాహ స్రవంతిన న స్వభావేవ తిష్టంతే విధానైరపి చింతితాః. గాడిదలు, కంచరగాడిదలు, ఒంటెలు, వీటి మీద ఉండేటటువంటి వెంట్రుకలు తమంత తాముగా ఊడి పడిపోతున్నాయి. అలా వెంట్రుకలు ఊడి పడిపోయిన తర్వాత అవి చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటున్నాయి. అందుచేత పశువైద్యుల్ని తీసుకొచ్చి వాటికి వైద్యం చేయించినా ఈ జాతి మృగాలకి వేటికి కూడా ఒంటి మీద వెంట్రుకలు నిలబట్టం లేదు. వాయుసా సంఘశ క్రూరాః వ్యవహరంతి సమంతతః సమావేతాశ్చ దృశ్యంతే విమానాగ్రేషు సంఘశః. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, కాకులు గుంపులుగా వస్తున్నాయి. గుంపులుగా కాకులు వచ్చి చెట్ల మీదో ఎక్కడో కూర్చోవట్లేదు, ఇళ్ల యొక్క విమానముల మీద కూర్చుంటున్నాయి. కూర్చుని అదే పనిగా అరుస్తున్నాయి కాకి గుంపులు. అలా అరవడం చేత ప్రమాదం దగ్గరికి వచ్చేస్తోంది అని తెలిసిపోతోంది. తదేవం, పైగా వీటన్నిటికీ తోడు ప్రతిరోజు గ్రద్దలు ఎగురుతూ వచ్చి నిర్మానుష్యమైన ప్రదేశములలో వాలవలసినటువంటి గ్రద్దలు ఇళ్ల మీద కూర్చుంటున్నాయి. రాత్రి వేళ అయ్యేటప్పటికీ తెల్లవారేటప్పటికీ అరణ్యంలో ఉండేటటువంటి నక్కలు ఊరి పొలిమేరలకు వచ్చి లంకాపట్టణం వంక చూసి పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి. క్రూరమైన మృగాలన్నీ భయంకరమైనటువంటి ధ్వనులు చేస్తున్నాయి. అందుచేత అన్నయ్య, నా మాట విను, నేను ఒక యథార్థమైన విషయం చెప్తున్నాను. తదేవం ప్రస్తుతే కార్యే ప్రాయశ్చిత్తమిదం క్షమం రోచతే యది వైదేహి రాఘవాయ ప్రదీయతాం. సీతమ్మ తల్లిని తీసుకువెళ్ళి మనం రామచంద్రమూర్తికి అప్పచెప్పేద్దాం. ఏ సీతమ్మని తెచ్చిన తరువాత ఇటువంటి దుష్టమైనటువంటి నిమిత్తములు కనపడుతున్నాయో అటువంటి నిమిత్తములు ఉపశాంతి పొందాలంటే సీతమ్మని తిరిగి ఇచ్చేద్దాం అన్నాడు.
అనేసరికి విభీషణుడు వంక కొర్ర చూశాడు. పొద్దున్నే ఇంటికి వచ్చి మళ్ళీ మొదలెట్టాడు రా వీడు సతాయింపని అని అన్నాడు. భయం న పశ్యామి కతశ్చిదప్యహం నరాగవ ప్రాప్స్యతి జతు మైథిలీం సురై సహేంద్రైరపి సంగత కథం మామాగ్రత స్వాస్యతి లక్ష్మణాగ్రజ. నీకెక్కడ కనపడుతున్నాయిరా ఇవన్నీ? ఎక్కడా కనపడలేదు లక్కలో. ఒక్క మాటతో తేల్చేశాడు. ఈయన ఇంత తల కొట్టుకు చెప్తే ఎక్కడ చూసావు ఇవన్నీ? ఎక్కడ లేవు లక్కలో. ఈ శకునాలు ఏమీ కనపట్టలేదు. ఇంకొక విషయం చెప్పనా, దేవేంద్రుణ్ణి కూడా తీసుకుని రాముడు వచ్చిన యుద్ధానికి సీతమ్మని తిరిగి ఇవ్వను, అందుచేత నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవచ్చు, సీతమ్మని ఇవ్వనన్నదే నా నిర్ణయం అని చెప్పాడు. ఏం చేస్తాడు పాపం విభీషణుడు? ఒకటికి 2 మాటలు చెప్పాడు. అప్పుడే మళ్ళీ ఇంటికి వచ్చి తల వంచుకుని తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కబురొచ్చింది. సబభూవ కృశో రాజా మైథిలీ కామమోహిత అసమ్మానాచ్చ సుహృదాం పాప పాపేన కర్మణ. ఎక్కడి నుంచి తరువుకుంటూ అశుభం వచ్చేస్తుందో చెప్పేస్తున్నారు మహర్షి. తన కుటుంబం నాశనం అయిపోవడానికి, తన బిడ్డల యొక్క కన్యాదానం చెయ్యడానికి, తను పీటల మీద కూర్చోనేటటువంటి అదృష్టాన్ని పోగొట్టుకోవడానికి, తనని అకాల మృత్యువు వచ్చి పట్టుకోవడానికి హేతు ఎక్కడుందో చెప్పేస్తున్నారు. ఇవాళ ప్రమాదం ఎక్కడి నుంచి పొంచి వచ్చింది? మనస్సు నిరంతరము పరకాంతయందుండుట చేత, చాలా మంచివాడైనటువంటి సోదరుడు వచ్చి చెప్పిన మంచి మాట వినకపోవడము చేత రావణాసురుడు రోజు రోజుకి కృషించిపోవుచున్నాడు అన్నారు మహర్షి. 2 జ్ఞాపకం పెట్టుకో, ఇవి 2 పరమ ప్రమాదకరమైనటువంటి లక్షణములు అని. అంతటి వాడు నశించిపోవడానికి దగ్గర పడిపోతున్నాడు. ఒక్కసారి కబురు చేశాడు అందరికీ, మీ అందరూ బయలుదేరి సభామంటపానికి రావాలన్నాడు. తనకు గొప్ప రథం ఎక్కాడు. దానికి చంద్రమండల సన్నిభమైనటువంటి గొడుగు పట్టారు. మళ్ళీ పక్కన నిలబడ్డారు, వింజామరలు వీస్తున్నారు. సభామంటపానికి వెళ్ళాడు. ఎక్కడున్న వాళ్ళు అక్కడి నుంచే గబగబా బయలుదేరి రకరకాలైనటువంటి రథాలు, రకరకాలైనటువంటి వాహనాలు ఎక్కువచ్చేశారు. అందరినీ సభామంటపంలో కూర్చోపెట్టాడు. కూర్చోపెట్టి ఒక మాట అడిగాడు. నేను సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చినటువంటి మాట పరమవాస్తవం. తీసుకొచ్చిన తరువాత ఈ విషయం కుంభకర్ణుడికి తెలియదు. కుంభకర్ణుడు నిద్రపోతున్నాడు నేను తీసుకొచ్చినప్పుడు. వాడు నిద్రపోతున్నాడు. లేచున్న వాళ్ళకి నువ్వు చెప్పావా? ఎప్పుడూ చెప్పలేదు. నిద్రపోతున్నట్ట, అందుకుని కుంభకర్ణుడికి చెప్పలేదుట. ఎందుకని? ఇప్పుడు వాడి అవసరం వస్తోంది వీడికి. రాముడు వస్తే తక్కువ కాదని వీడికి తెలుసు. అందుకని కుంభకర్ణుడు అవసరం ఉంది. అందుకని సభకి పిలిపించాలి. తనొక్కడు విడితే కుంభకర్ణుడు ఏమైనా అంటాడేమో అని భయం. అందుకని సభకి పిలిపిస్తున్నాడు. ప్రహస్త వెళ్ళి కుంభకర్ణుడిని తీసుకురా అన్నాడు. కుంభకర్ణుడిని తీసుకురమ్మని ఆ తర్వాత సభలో ఉన్నటువంటి వారందరినీ కూర్చోమన్నాడు. పాపం విభీషణుడితో సహా అందరూ గబగబా తమ నామములు చెప్పుకుని పేరు చెప్పి నమస్కారం చేసి ఆయా ఆసనముల మీద కూర్చున్నారు. కొంతమంది కింద కూర్చున్నారు. అందరూ కూర్చున్న తరువాత సభామంటపాన్ని ఉద్దేశించి వీడు ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని చెప్పాడు. మీ అందరికీ ఇది బహుశः రావణాసురుడు తప్ప అంత సిగ్గు లేకుండా ఎవరూ చెప్పరు. రావణుని యొక్క పాత్ర ఏమిటో, రావణుడు అంత తపశ్శక్తి ఉన్నవాడు ఎక్కడ నశించిపోయాడో మహర్షి చెప్తున్నారు. ఆయన అంటాడు, సాతు సంవత్సరం కాలం మయాచత భామిని ప్రతీక్షమానా భర్తారం రామ మాయతలోచన తన్మయా చారునేత్రాయా ప్రతిజ్ఞాతం వచశుభం శ్రాంతోహం సతతం కామ యాతో హయా ఇవాధ్వని. ఇవాళ నేను సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చాను. ఎందుకు తీసుకొచ్చానంటే 3 లోకాల్లో ఆవిడంత అందగత్తె లేదు. ప్రతిరోజు సన్నటి నడుము కలిగిన సీతమ్మ తల్లిని చూస్తూ ఉంటే నాలో కామ ప్రచోదనం పెరిగిపోతోంది. పెరిగిపోయి నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ కామం ఎక్కువైపోవడం వల్ల నేను నీరసించిపోతున్నాను రా అని ఇంకా వాడు సీతమ్మని చేసినటువంటి వర్ణన నేను సభాముఖంగా చెప్పలేక ఊరుకున్నాను. ఎందుకంటే తెల్లవారు లేస్తే అమ్మవారి పాదాలని మనం అలా ఉపాసన చేస్తాం. వాడు తద్భిన్నమైన మాటలు చెప్పాడు. రాక్షస ప్రవృత్తి అంటే ఎక్కడుంటుందో చూపించారు పెద్దలు. అందుకని నాకు ఆ సీతమ్మ పట్ల కామం ఎక్కువైపోయిందని సభలో వాడు ఒక అబద్ధం చెప్పాడు. సాతు సంవత్సరం కాలం మమాయాచత భామిని అన్నాడు. నేను సీతమ్మని అపహరించి తీసుకొచ్చిన తరువాత రాముడు ఒకవేళ తిరిగి వస్తాడేమో, 1 సంవత్సరం కాలం చూద్దామని సీతమ్మనని అడిగింది అన్నాడు. 1 సంవత్సరం కాలం వరకు నీ శయ్య నేను ఎక్కను అంది.
అందుకని సంవత్సరం గడువు పోన్లే అడిగింది కదా అని ఇచ్చాను అన్నాడు. సీతమ్మ అడిగిందా? సంవత్సర కాలం వరకు నా భర్త వస్తారేమో చూస్తాను, ఒక సంవత్సరం టైం ఇయ్యని ఆవిడ అడిగిందా వీడిని? అడిగితే వీడు టైం ఇచ్చాడా? సభాముఖంగా తన మంత్రుల్ని తన వారిని ఎంత తప్పుత్రోవ పట్టించాడో చూడండి. అంటే ఎందుకు భయపడుతున్నాడు? విభీషణుడు చెప్పాడు దుర్నిమిత్తాలన్నీ కనపడుతున్నాయి. ఈ మాట వ్యాప్తి చెందితే రావణుడి వల్లే మనకి మృత్యు వస్తోందని మిగిలిన వాళ్ళు భయపడకుండా ఉండడం కోసమని ఆవిడ నా పట్ల విముఖురాలు అయ్యుంటే కదా ప్రమాదం రావడం. ఒకవేళ భర్త వచ్చేస్తాడేమో ఈ లోపల లేనిపోని ఉపద్రవం అని ఒక్క ఏడాది చూద్దాం అని ఆవిడంది. అందుకని నేను టైం ఇచ్చాను కాబట్టి ఆ ఏడాది కూడా ఆగలేక కామంతో ఎంత కొట్టుకుపోతున్నానో తెలుసా, నీరసపడిపోయానని చెప్పుకున్నాడు. అంతకన్నా దురాత్ముడు ఒక రాజు ప్రపంచంలో ఎక్కడుంటాడు? ఎంత దౌర్భాగ్యుడో మీరు ఆలోచించండి. ఇంకా ఇది రావణాసురుని యొక్క వృత్తం. దీన్ని చాలా గొప్పగా చాలా అందంగా తీసుకొచ్చి ఆవిష్కరిస్తే అది ఋషి హృదయం అవుతుందా? ఒక్క నాటికం. అందుకని ఇలా చెప్పి కుంభకర్ణుణ్ణి ఇతరులైనటువంటి మంత్రుల్ని అందరినీ పిలిచాడు. పిలిస్తే అందులో కుంభకర్ణుడు అన్నాడు, ఏమయ్యా నువ్వు చేసినటువంటి పని పరమ తప్పు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ పిలిచి సీతమ్మని ఎత్తుకొచ్చాను ఏం చెయ్యనంటావేమిటి? ఇది ఎప్పుడు అడగాలి? అపహరించే ముందు అడగాలి మమ్మల్ని. అడిగితే పోలేరా పట్రారా అంటే మేము ఆ మాటకి నిలబడతాం, పట్టుకు రావద్దురా అన్నా కూడా ఆ మాటకి నిలబడతాం. పట్టుకొచ్చేసావు, 10 నెలల నుంచి తీసుకెళ్లి అశోకవనంలో పెట్టావు. ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి ఏం చేద్దాం అంటే ఏం చేస్తావు? ఇచ్చేవంటే ఇచ్చేస్తావా? ఎలాగో ఇవ్వవు. న్యాయేన రాజకార్యాణి ఎక్కరోతి దశానన నస సంపత్యసే పశ్చ నిశ్చితార్థమతి నృప. ఒక రాజు తను ఒక నిర్ణయం చేసే ముందే న్యాయాన్యాయములను బాగా ఆలోచించాలి, చేసి నిర్ణయం చెయ్యాలి. అలా చెయ్యకుండా చపలస్యతు కృత్యేషు ప్రసమీక్షాధికం బలం ఛిద్రమన్య ప్రపద్యంతే క్రౌంచశఖమ విజాహ. పూర్వం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు క్రౌంచ పర్వతానికి కన్నం చేస్తే అందులోంచి పక్షులు వెళ్ళిపోయినట్టు యుక్తాయుక్త విచక్షణ లేకుండా చపల చిత్తంతో రాజు కాని నిర్ణయం చేస్తే అందులోంచి బయట ఉన్నటువంటి వారు ప్రయోజనాన్ని పొందుతారు. ఇవాళ నువ్వు తొందరపడి సీతమ్మని తీసుకొచ్చేశావు. ఇంకా నీ అదృష్టం బాగుంది కాబట్టి విషం తిన్న అన్నవాడు బతికున్నట్టు, విషంతో కలిసిన అన్నం తిన్నవాడు బతికున్నట్టు ఇంకా రాముడి చేతిలో చచ్చిపోకుండా బతికున్నావు. ఏదో చేశావు, తప్పే నువ్వు చేసింది. అయినా నేను ఒక్క మాట చెప్తాను, సరే ఇంకా ఇంత బెంగెట్టుకుని ఓహో ఇలా బాధపడిపోకు. హాయిగా లోపలికెళ్ళి ఆ మద్యం తాగి నీ కాంతలతో సుఖంగా విహరించు. నేనున్నాను కదా, ఇంద్రుణ్ణి కూడా ఓడించగలను. నేను వెడతాను. వెళ్ళి ఆ రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరించి, చాలా ఆకలిగా ఉంది, ఆ వానరులందరినీ తినేసి వచ్చేస్తాను. అందుకని నేను బయలుదేరుతాను, ఇంకా నువ్వేమీ బెంగ పెట్టుకోకుండా హాయిగా కూర్చో అన్నాడు. అంటే ఇందులో రావణాసురుడు ఎంత గొప్పవాడో, వాడికి మంత్రులు అసలు అటువంటి ఆలోచనలు చెప్పచ్చో చెప్పకూడదో, రావణ సభ అంటే ఎలా ఉంటుందో, ఎప్పుడైనా ఎవరింట్లో కానీ ఒక మిత్రుడి పక్కన నలుగురు నించున్నప్పుడు కానీ ఇలాంటి ప్రసంగాలు కానీ వాళ్ళ మధ్యలో జరుగుతున్నాయనుకోండి, ఇలాంటి మాటలు ఆ నలుగురి మధ్యలో జరుగుతున్నాయనుకోండి, మీరు ఉత్తర క్షణం నిస్సందేహంగా ఒక నిర్ణయం తీసేసుకోవచ్చు. ఇంకా మీరెప్పుడూ వారిని మా ఇంటికి రండిని పిలవక్కర్లేదు. అయ్యా మా ఇంటికి ఒకసారి వస్తుండండి అని మీరు అడగక్కర్లేదు. ఇంకా మీరు వారింటికి వెళ్ళక్కర్లేదు. రామాయణం హామీ ఇస్తోంది. మీరు ఆ స్నేహాన్ని అక్కడతో ఆపేసేయచ్చు. నలుగురు కలిసి ఉన్నప్పుడు కూడా మర్యాదకి కట్టుబడి మాట్లాడేటటువంటి వాడెవడున్నాడో వాణ్ణి స్నేహితుడిగా ఉంచుకో, లేకపోతే పరమ ప్రమాదం ముంచుకొస్తుంది. అటువంటి వారితో సంఘం ఎక్కువవుతున్న కొద్దీ నీకు ప్రమాదం ముంచుకొస్తుంది. వారిని దగ్గర చేరనివ్వకూడదు. రావణుడు చేరనిచ్చాడు, ప్రమాదం కొని తెచ్చుకున్నాడు. ఎంత దారుణమైన మాట చెప్పాడో చూడండి. మహాపార్శ్వుడన్న మంత్రి బలాత్కుక్కుట వృత్తేన వర్తస్య సుమహాబల ఆక్రమ్యాక్రమ్య సీతాం వై తదా భుంచ రమస్వచ. ఏమిటి రావణ, దీనికి ఇంత సభ తీరుస్తావు, అశోకవనంలో సీతమ్మని పెట్టావు, ఎందుకింత అల్లరి? ఒక్క కోడిపుంజుని చూసి నేర్చుకోవయా. కోడిపుంజు అక్కడ ఆహారం తింటుంటే కోరిక పుడుతుంది. అరణ్యంలోకి వెళ్ళి ఎవడో తేనెంతా తీసుకున్న తర్వాత అక్కడ పెట్టుకుని చూస్తూ కూర్చున్నట్ట, తాక్కుండా అలా ఉంది నీ పరిస్థితి. కోడిపుంజు ఏం చేస్తుంది? కోరిక కలిగిందా, కోడి పెట్టని వెంట తరుగుతుంది. తరిమి బలాత్కారంగా కోడి పెట్టను అనుభవిస్తుంది. అలా నువ్వు కూడా ఆక్రమించి సీతమ్మను అనుభవించు, నీకెవరడ్డొస్తారని అడిగాడు.
అడిగితే పరమ సంతోషపడిపోయాడు రావణాసురుడి మాటకి. ఈ రకమైన ప్రవృత్తి, ఈ రకమైన మాటలు ఉన్న చోట ఇలాంటి మాటలు ఉండగానే హర్షవదనంతో మాట్లాడుతూ నీ స్నేహితుడు నీకు కనబడితే ఖండించి దారిలో పెట్టు. దారిలోకి రాకపోతే వదిలేయి, వాడిని దగ్గరికి రానివ్వకు. నీ జీవితం వృద్ధిలోకి రావాలంటే దగ్గరికి పిలిచాడు. వాడిని పిలిచి ఏవముక్తస్తదా రాజా మహాపార్శ్వేన రావణ తస్య సంపూజయన్ వాక్యం ఇదం వచనమబ్రవీత్. ఎంత గొప్ప ఆలోచన చెప్పావురా మహాపార్శ్వుడా, ఉండదగ్గవాడి ఇలా అన్నాడు. అని దగ్గరికి పిలిచి లాగి లెంపకాయ కొట్టాలి. మానేసి ఒరే నువ్వు చెప్పాలరా, నీకు గురువుని నేను ఇలాంటి వాటిల్లో నాకే ఉన్నాయి అలాంటి ఆలోచనలు, కానీ నాకు దిక్కుమాల శాపం ఉండిపోయిందిరా. పూర్వకాలం నేను రోజున బ్రహ్మసభ పెడుతున్నాను. ఈయన ఎవరండి జన్మచేత? విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. పెడుతున్నది ఎక్కడికి పెడుతున్నాడు? బ్రహ్మసభకి పెడుతున్నాడు. ఈయన్ని చూడగానే పుంజక స్థలానబడేటటువంటి అప్సరస దాక్కుంది. అమ్మ బాబోయ్ రావణాసురుడు వచ్చేస్తున్నాడని. ఇది ఆయన శీలం. దాక్కుంటే ఈయన చూసేశాడు. ఆయన్ని చూసి వెంట తరివాను రా, వెంట తరివి వివస్త్రని చేసి అనుభవించాను అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. అలాగే రాశారు మహాప్రభో. నేను ప్రార్థనా శ్లోకాలు చేసి ఇంత పరమ పవిత్రమైన రామాయణం చెప్తూ అభూత కల్పనలు చేయవలసిన అవసరం నాకు లేదు. చేస్తే ఆవిడ బహుశా బ్రహ్మగారికి చెప్పుంటుంది అన్నాడు. చెప్పింది అని వీడు చెప్పలేదు. వీడు మళ్ళీ అలాంటివి వీడు ఒప్పుకోడు. వీడి నైజం. వీడికి ఎంత చెప్పకూడదు, వీడికి ఎంత కోపమో మళ్ళీ అలాంటివి. బహుశా బ్రహ్మగారికి చెప్పుంటుందిరా, అందుకే నన్ను బ్రహ్మగారు పిలిచి ఒక మాట అన్నారు. అద్య ప్రభృతి యామన్యాం బలాం నారీం గమిష్యసి తదాతే శతధామూర్ధ భరిష్యతి న సంశయ. ఇక ముందు ఎప్పుడైనా నీయందు మనస్సు లేని స్త్రీని నువ్వు బలాత్కారంగా అనుభవిస్తే ఉత్తర క్షణం నీ శిరస్సు 100 వ్రక్కలైపోతుందని చతుర్ముఖ బ్రహ్మగారు శపించారు. అందుకని నేను సీతమ్మ తల్లి జోలికి వెళ్ళలేకపోయాను రా అని చెప్పాడు వాడు మహాపార్శ్వుడితోటి. చెపితే ఈ మాటలు విని సభని చూసి ఆశ్చర్యపోయాడు. పాపం ఉన్నది ఒక్కడే మహానుభావుడు విభీషణుడు. ఆయన మళ్ళీ లేచాడు. లేచి ఇంకా ఈసారి బాధ తట్టుకోలేకపోయాడు. ఏమిట్రా ఈ దిక్కుమాలిన సభ, దిక్కుమాలిన అన్నగారు, దిక్కుమాలిన మాటలు, ఇలాంటి చోట ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత. అందుకే ఒక మాట చెప్పాడు, నా భార్యని, నా బిడ్డల్ని, నా అన్నయ్యని వదిలొచ్చేశాను రావా నీ దగ్గరికి అన్నాడు. ఇన్ని కోట్ల మందిని వదిలేడిపోయాడు కాబట్టి బతికిపోయాడు. వాళ్ళతో మొహమాటానికి కలిసి ఉంటే బూడిదైపోయి ఉండేవాడు విభీషణుడు కూడా. అందుకే నిర్ద్వంద్వంగా అది ప్రమాదకరమైన పోకడ. అలాంటి మాటలు నోటి వెంట వచ్చిన చోట, ఇలాంటి మాటలు నలుగురు కలిస్తే మాట్లాడుకున్న చోట వారిని నీ స్నేహితులని చెప్పవద్దు, వాడిని నీ ఇంటికి రానివ్వకు. ఎందుకనంటే ప్రభు అన్న వాడికి ఒక మర్యాద ఉండాలి. ఒక వయస్సు వచ్చిన తర్వాత మనిషి అన్న వాడికి ఒక మర్యాద ఉండాలి. 50 ఏళ్ళు ఒంటికి వచ్చిన తరువాత నా స్నేహితుడు ఒక ఊరు పెడుతూ ఉంటే, కోటేశ్వరారు నేను అకస్మాత్తుగా ఊరెళ్ళవలసి వస్తోంది, తెల్లవారుజామున వెళ్ళిపోతున్నానండి, మా అమ్మాయిని ఒక్క 4 రోజులు మీ ఇంట్లో పెట్టుకోండి అని ఎంతో సంతోషంగా తీసుకొచ్చి వాళ్ళ అమ్మాయిని నా ఇంట్లో దింపి వెళ్ళగలిగితే నేను బతికున్నట్టు లెక్క మిత్రుడిగా. అంతేకాని అయ్యో పిల్లని ఎక్కడ పెడదాం పరీక్షలు అన్న ఆలోచన వస్తే అమ్మో వాడి ఇంట్లో పెట్టడమే వద్దు అనిపించింది అనుకోండి, వాడికి 50 ఏళ్ళు వస్తే ఎవడికి కావాలి, 60 ఏళ్ళు వస్తే వాడికి కావాలి, వాడు ఎంత సంపాదిస్తే ఎవడికి కావాలి, వాడు బతికి చచ్చినట్టు లెక్క. ఎందుచేత వాడికి యుక్తాయుక్త విచక్షణ తెలియదు, ఒకరికి ఆశ్రయం ఇవ్వలేడు. అంత కామ ప్రచోదనం పొందిన వాడి వాళ్ళ రావణాసుడి పరిస్థితి అంతే. ఆ రావణుడు ఎక్కడో ఉండడు, అందుకే రావణుడి కాష్టం రగులుతూనే ఉంటుంది. ఆ స్థితిలో నువ్వుండి నీ మిత్రుల చేత నువ్వు అలా శంకింపబడితే ప్రమాదమే. ఎందుకు శంకిస్తారు? నీ నోటి మాట వల్ల శంకిస్తారు, నీ ప్రవర్తన వల్ల శంకిస్తారు. నీ నోటి వెంట ఎప్పుడూ గౌరవంగా మర్యాదగా మాట్లాడి మర్యాదగా బ్రతకడం నీకు అలవాటైతే సంతోషిస్తుంది సమాజం, గర్విస్తాడు నీ స్నేహితుడు, నాకు ఇటువంటి స్నేహితుడు ఉన్నాడు అని. అటువంటి మిత్రుడు ఉండడం బలం. అందుకని రామాయణంలో రావణాసురుడి పాత్రని అడ్డుపెట్టి చూపిస్తున్నారు ఎవరిని విడిచిపెట్టాలో మనకి. అందుకని విభీషణుడు ఈ మాట విన్నాడు. విని ఎంత బాధ కలిగిందంటే, సకుంభకర్ణేంద్రజితౌ నరాజా తథా మహాపార్శ్వ మహోదరౌ వా నికుంభకుంభౌ చ తథాతికాయ స్తతుం నశక్తా యధిరాగవస్య. ఏమిట్రా మీ అందరూ రాముడంటే మీకు అంత తేలిగ్గా ఉంది, రాముణ్ణి సంహరించేస్తామని అంత తేలిగ్గా మాట్లాడుతున్నారు. సీతమ్మ అంటే మీకు అంత
చాలా చులకనైపోయింది. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, కుంభకర్ణుడు కాని, ఇంద్రజిత్తు కాని, రాజు అయిన రావణాసురుడు కాని, మహాపార్శ్వుడు కాని, మహోదరుడు కాని, నికుంభుడు కాని, వీరి ఎవ్వరూ కూడా రామచంద్రమూర్తి జోలికి వెళ్ళలేరు. నిశమ్య వాక్యంతు విభీషణస్య తత ప్రహస్తో వజనం బభాషే ననోభయం విత్మన దైవతేభ్యో నదానవేభ్యో ప్యథవా కదాచిత్. ఈ మాట విని ఆ ప్రహస్తుడన్నవాడు లేచన్నాడు, ఏమిటయా విభీషణ అలా మాట్లాడుతున్నావు? మన ప్రభువు దేవదానవులందరినీ ఓడించాడు. అసలు మనకి భయం అన్న మాట తెలియదు ఇప్పటి వరకు. అటువంటిది నువ్వేమిటేమిటో భయం భయం, రాముడు వచ్చేస్తాడు రాముడు వచ్చేస్తాడు రాముడు వచ్చేస్తాడంటే ఏమిటి? మనం భయపడవలసినటువంటి అవసరం మనకి లేదన్నాడు. అంటే విభీషణుడు అన్నాడు, ధర్మ ప్రధానస్య మహారథస్య ఇక్ష్వాకువంశ ప్రభవస్య రాజ్ఞః పురోస్య దేవాశ్చ తథావిధస్య కృత్యేషు శక్తస్య భవంతి మూఢాః. ఇక్ష్వాకు వంశస్థుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు. మీకు లేనిది ఆయనకున్నది ధర్మం. ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి లంకాపట్టణానికి వచ్చి యుద్ధాన్ని ప్రారంభించిన రోజున మీరెవ్వరూ నిలబడలేరు. ఇది పరమ సత్యం. ఎందుకనంటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ విజయం ఉంటుంది, ఉండి తీరుతుంది. నా మాట వినండి, మీరెవరూ నిలబడలేరు. తీక్ష్ణానతాయత్తవ కంకపత్ర దురాసదా రాఘవ విప్రముక్తాః భిత్వా శరీరం ప్రవిశంతి బాణాః ప్రహస్తతేనైవ వికత్తసేత్వం. ఇప్పుడు కొంచెం తీవ్రంగా మాట్లాడడం మొదలెట్టాడు విభీషణుడు. ఎందుకంటే ఇది మూడోసారి. తన మాట విన్నవాళ్ళు కనపట్టం లేదు. అవునరా ప్రహస్తా, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వు కుర్రకుంకవి. ఎప్పుడైనా గ్రద్దరెక్కలు కట్టబడినటువంటి రామబాణములు నీ వక్షస్థలంలో నాటుకుని నీ గుండెలు చీరేసి ఉంటే నువ్వు ఇలా మాట్లాడి ఉండేవాడివి కావు. నువ్వు ఇంకా రుచి చూడలేదు. రామబాణం అంటే ఎలా ఉంటుందో, దాని దెబ్బంటే ఎలా ఉంటుందో నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఒక్కసారి ఆ దెబ్బ యొక్క విశేషం ఏమిటో నీకు తెలిస్తే నువ్వు ఇలా ప్రవర్తించవురా అన్నారు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, నిజంగా తెలియకపోవడం కూడా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఒక్కొక్కసారి నిజంగా ఒక్కొక్కసారి హీరో హోండాలు మోటార్ సైకిళ్ల మీద ముగ్గురేసి పిల్లలు పెడుతుంటారు. డ్రైవ్ చేస్తున్నటువంటి వాడికి అప్పటికప్పటికి ఏదో ఆలోచన ఉంటుంది. సడన్ గా యాక్సిలేటర్ రైస్ చేస్తాడు. స్పీడ్ పెరగగానే చిట్ట చివర కూర్చున్న వాడి ఎందో బలహీనత ఉంటుంది. బండి ముందుకు వెడితే వాడు వెనక్కి తూలుతాడు. పిల్లల్లో సహజంగా ఒక రకమైన ఉత్సాహం ఉంటుంది. వాడు అందున అప్పుడు ఏ కాలేజీయో ఏ ఆడపిల్లల్లో విడిచిపెట్టిన టైం అనుకోండి, యుక్తాయుక్త విచక్షణ ఉండదు. తెల్లవారు లేస్తే చూస్తున్నాం మనం. వాడు స్పీడ్ పెంచుతాడు. ఏ తల్లి ఎన్ని కష్టాలు పడి, ఏ తండ్రి ఎన్ని ఆశలు పెట్టుకుని పెంచుతున్నారో ఆ పిల్లల్ని, ఆ వెనకనున్నవాడు కానీ ఒక్కసారి ఆ స్పీడ్ కుదుపుకి కింద పడ్డాడు అనుకోండి, కింద పడితే తగిలేది తలకి. నాకు అనిపిస్తుంది అసలు నిజంగా ఏ పిల్లలు లొంగరు, అది తెలియక అజ్ఞానం చేత. ఇన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. నిజంగా స్లైడ్స్ తోటి ఒక చిన్న పిక్చర్ తయారు చేసి కాలేజెస్కి తీసుకెళ్ళి ముగ్గురు కానీ మోటార్ సైకిల్ రైడ్ చేసి స్లిప్ అయితే పడిపోతున్నప్పుడు తల ఎక్కడ తగులుతుందో, తల అలా తగిలినటువంటి పేషెంట్ల పరిస్థితి హాస్పిటల్లో ఎలా ఉంటుందో, ఒకసారి పిచ్చెక్కిపోతే ఇంకా జీవితం ఎలా ఉంటుందో, ఒకసారి సెరిబ్రల్ హెమరేజ్ వచ్చి వాడు మరణిస్తే ఏ కుటుంబాలు ఎలా నాశనం అయిపోయాయో, ఏ తల్లి అలా శూన్యంలోకి చూస్తూ ఇంకా జీవితం అంతా ఉండిపోయిందో, ఏ తండ్రి జీవితం మూడువారిపోయిందో, ఒక్కసారి స్లైడ్స్ తో తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిల్లలకి చూపిస్తే ఐ హ్యావ్ గాట్ ది హైయెస్ట్ కాన్ఫిడెన్స్. పిల్లల తప్పు చెయ్యరు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు మూర్ఖులు కారు, రావణులు కారు ఈ జాతి వాళ్ళు రామచంద్రమూర్తులు. ఒక్కసారి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే వాళ్ళు పొరపాటు చేయరు. కానీ ట్రిపుల్స్ వెళ్ళడం తప్పు అని మీరు పట్టుకున్నారనుకోండి, వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేస్తారు. టెంపరితనం, అది వయస్సుకున్నటువంటి ఉద్రేకం. ఇది మీరు ఒక్కసారి చూపించారనుకోండి, వాళ్ళ పొరపాటు చేయరు. అందుకని విభీషణుడు చెప్తున్నది చాలా ప్రయోగాత్మకంగా మాట్లాడుతున్నాడు. అవునరా నీకు తెలియదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇక్కడ కూర్చుని. ఆ రామబాణాలెంత, రాముణ్ణి కొట్టడం ఎంత, రాని రాముణ్ణి అంటున్నావు. ఒక్కసారి గ్రద్దరెక్కలు కట్టబడినటువంటి రామచంద్రమూర్తి బాణము నీ గుండెల్లో గుచ్చుకుంటే నీకు తెలుస్తుంది రామబాణం అంటే ఏమిటో. ఒక్కసారి గుచ్చుకున్నవాడు మాట్లాడాడు మా అన్నయ్యతో. మా అన్నయ్య బయట పెట్టాడు కానీ రహస్యం ఉంది. చెప్పలా మారీచుడు?
రా వినబడితే పారిపోయాను రా అని చెప్పాడు. నువ్వెంత, నీ బతుకెంతరా, నువ్వు రాముడి గురించి మాట్లాడటమా? తెలివి తక్కువవాడా. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రహస్తుడు పలికినటువంటి రోషం, ప్రహస్తుళ్ళ దారి తప్పించే వాళ్ళు సమాజంలో లేరు, రెచ్చగొట్టేవాళ్ళు. దాని నుంచి ఉపశాంతి విభీషణుడు లాంటి వాళ్ళు కూడా సమాజంలో తయారు కావాలి. తయారైతేనే సమాజం రక్షింపబడుతుంది అని ఒక మాట చెప్పి, నరావణో నాతి బలస్త్రి శీర్షో నకుంభకర్ణోస్య సుతో నికుంభ నచేంద్రజిత్ దశరథిం ప్రసోఢుం త్వంవారణే శక్ర సమం సమర్థాః. నిజంగా రామచంద్రమూర్తి యుద్ధానికి వస్తే రావణుడు కాని, త్రిశిరసుడు కాని, కుంభకర్ణుడు కాని, నికుంభుడు కాని ఎవ్వరూ నిలబడరు అని ఈ మాట చెప్తే అక్కడ ఉన్నటువంటి ఇంద్రజిత్ ఒక్కసారి లేచాడు. లేచి, ఒరే, మా తండ్రి ఇంత గొప్ప వంశంలో జన్మించాడు. పాపం విభీషణుడు ఇంకొక మాట చెప్పాడు, పెద్ద శరీరం కలిగిన 1000 తలల పాము ఒకటి మా అన్నయ్యని చుట్టుకుందిరా, మీరు మంత్రులు పాము నుంచి విడిపించి పైకి లేపండ్రా. మంత్రులన్న వాళ్ళు రాజుని పొగడ్డానికి కాదురా, ప్రమాదం నుంచి రక్షించడానికి. అందుకని నా మాట వినండిరా. ఇదం పురాస్యాస్య సరాక్షసస్య రాజ్ఞశ్చ పద్యం సుహృజ్జనస్య సంయజ్ఞి వాక్యం స్వమంతం బ్రవీమి నరేంద్ర పుత్రాయ దదామ పత్నీం. ఇది విభీషణుడి చిట్ట చివరి తీర్పు. ఇవాళ నేను లంకకంతటికీ చెప్తున్నాను, మంత్రులందరికీ చెప్తున్నాను, లంకలో ఉన్న రాక్షసులందరికీ చెప్తున్నాను, రాజుకి చెప్తున్నాను. మీరు బ్రతకాలనుకుంటే మీ అందరూ కలిసి ఇప్పటికైనా మాట్లాడడం మొదలు పెట్టండి. ఒక్క నిర్ణయం చేయండి, రావణాసురుడి మీద తిరగబడండి, ఆయనకి బుద్ధి చెప్పండి, సీతమ్మని తీసుకెళ్లి ఇచ్చేసేయండి, మీరు బతికుంటారు, లేకపోతే నశించిపోతారు రా అని చెప్పాడు. ఎక్కడ నాశనం ఉందంటే చెప్పిన మాట వినకపోవడంలో ఉంది నాశనం. ఎందుకనంటే సీతమ్మ తల్లి ఇదే చెప్పింది, ఏరా ఇక్కడ ఇహ సంతోన వాసంతి సతోబామానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచార వర్జిత. ఇక్కడ చెప్పేవాళ్ళు లేరా, లేకపోతే చెప్పినా వినడం నీకు అలవాట్లేదా అని అడిగింది. చెప్పేవాడు ఉన్నప్పుడు చెప్పినా వినకపోతే వాడిని కాలం పట్టుకెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయినట్టు. కానీ చెప్పడం విషయంలో సమాజంలో ఎప్పుడూ కూడా వ్యాక్యూమ్ ఉండకూడదు, శూన్యం ఉండకూడదు. చెప్పేవాడు ఉండాలి, ఉండి భద్రం చెయ్యాలి. వినకపోతే వాడి కర్మ. అందుకే చెప్పడం చెప్పించుకోవడం అన్నది భారతీయ సమాజంలో ఒక గొప్ప ధర్మంగా నిలబడిపోయింది. సరే, ఈ మాట చెప్పిన తర్వాత ఇంద్రజిత్ లేచాడు. లేచి ఆయన అన్నాడు, సత్వేన వీర్యేణ పరాక్రమేణ శౌర్యేణ ధైర్యేణ చ తేజసా చ ఏకక్కులేస్మిన్ పురుషా విముక్తో విభీషణస్తాత కనిష్ట ఏవః. వీర్యంలో కాని, పరాక్రమంలో కాని, బలంలో కాని, తేజస్సులో కాని మా తండ్రి రావణాసురుడు, ఆయన తమ్ముడు కుంభకర్ణుడు సాటి లేనివాడు. ఎలా పుట్టావయ్యా బాబాయా నువ్వు పినతండ్రి? ఇంత పౌరుషహీనుడివేమిటో. నోరి విప్పితే భయం 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 భయం, రాముడు వచ్చేస్తాడు, రాముడు వచ్చేస్తాడు, రాముడు వచ్చేస్తాడు. ఏమిటి మాటలు? ఇలా మాట్లాడచ్చా నువ్వు? ఎందుకంత బెంగ పెట్టేసుకుంటున్నావు? ఏం చేస్తాడు రాముడు వస్తే? ఇంద్రుణ్ణి ఓడించి కట్టి తీసుకొచ్చి పారేశాను లంకాపట్టణంలో. కేవలం నరులు, 2 రాజకుమారులు, రాజ్యభ్రష్టులు, దండకారణ్యంలో తిరుగుతున్న వాళ్ళు. ఒక లెక్క మట్టు పెట్టేస్తాను, దేనికంత భయపడతామని అడిగాడు. అడిగితే విభీషణుడు అన్నాడు, త్వమేవ వధ్యశ్చ సుదుర్మతిశ్చ సచాపి వధ్యోజ ఇహాసయత్వాం బాలం దృఢం సాహసికం చ యోధ్య ప్రవేశయన్ మంత్రకృతాం సమీపం. నువ్వు అసలు నిన్ను ఇవ్వాల ఈ సభలోకి తీసుకొచ్చిన వాణ్ణి ముందు చంపేయాలి రా అన్నాడు. నువ్వు బాలుడివి, నీకేమీ తెలియదు. నిన్నగాక మొన్న నువ్వు కన్ను విప్పావు. మీరు ఒక్కొక్క ఇంట్లో చూడండి, ఈ ప్రమాదకరమైన పోకడుంటుంది. రామాయణం ఒకనాటి కథ కాదు. అన్నదమ్ములు ఉంటారు, అన్నదమ్ముల పిల్లలు ఉంటారు, వీడికి బొడ్డు ఉడదు, వీడి ఇంకా ఇంటర్మీడియట్లో ఉంటాడు. తన తమ్ముడి మీద, తన అన్నగారి మీద తన బిడ్డలకి చెప్తూ ఉంటాడు. వాడు చెప్పడంలో ఏమవుతుందంటే, ఒకనాడు ఆయన ఇంటికి వస్తే ఈ బిడ్డడు తిరగబడి మాట్లాడతాడు, బాబాయ్ నీకేం తెలుసు, నువ్వు నోర్మై, బాబాయ్ నువ్వు ఊరుకో, నువ్వు మాట్లాడకు అంటాడు. వీడు అనగలిగినటువంటి శక్తే? ఆయన పినతండ్రి. పినతండ్రి దగ్గర చేతులు కట్టుకు నిలబడాలి, కానీ వీడెవరు మాట్లాడటానికి? నిన్న కాక మొన్న బొడ్డూడిన వాడు. అదే ప్రశ్న, ప్రమాదం ఎక్కడుందో ఆ కోణాలన్నీ విభీషణుడు స్పృశిస్తాడు. అవి మన జీవితాన్ని భద్రం చేసి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడా వినలేదు కాబట్టి వెళ్ళిపోయాడు విభీషణుడు. ఆయన అన్నాడు, అసలు ఇటువంటి సభకి నిన్నెవరు రమ్మన్నారా? నిన్ను రమ్మని పిలిచిన వాడెవరు? పిలిస్తే నువ్వెందుకు వచ్చావు?
నిన్ను రమ్మన్న వాణ్ణి చంపేయాలన్నాడు. ఇక్కడ ఇవాళ మాట్లాడుతున్నది దేని గురించి? నీ తండ్రి ఒక మహాపతివ్రతని ఎత్తుకొచ్చాడు. నేను కామంతో కాలిపోతున్నానని చెప్పుకుంటున్నాడు. నువ్వు కొడుకు అయ్యుండి కూర్చుని వినడానికి నీకు సిగ్గేయట్లేదురా ఈ మాట? సిగ్గు పడకపోగా మా నాన్న చేసింది ధర్మం, మా నాన్న ఎత్తుకొస్తే ఎత్తుకొచ్చాడు, మా నాన్న అనుభవిస్తే అనుభవించాడు, ఆయన్ని చంపేస్తాను, ఆయన పిల్లం అయితే అందంగా ఉంది మా నాన్న అనుభవిస్తాడు అని నువ్వు అనొచ్చురా? నీ నోటంటే ఈ మాట రావచ్చా? నువ్వు పరాక్రమవంతుడివా? నీకు ఒంట్లో బలం ఉందా? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నువ్వన్న ఈ మాటలకి నిన్ను నేను ఇప్పుడే చంపేయాలి. నువ్వు చంపడానికి అర్హుడివి. నిన్ను చంపేయచ్చు, కానీ నేను చంపడం లేదు, వదిలిపెడుతున్నాను. ఇంద్రజిత్ ఎలా మాట్లాడాలో నేర్చుకో. అసలు ఇలాంటి సభకి నీలాంటి పిల్లల్ని పిలవకూడదు. ఎందుకని? ఇది చాలా గంభీరమైనటువంటి విషయం. ఇంత లోతైన విషయం మీద మాట్లాడడానికి మీ నాన్నకన్నా పెద్దవాళ్ళో, మీ నాన్నని హెచ్చరించగలిగినటువంటి తోడబుట్టిన వాళ్ళో సభలో ఉండాలి. అటువంటి సభకి కొడుక్కొచ్చావు అంటే పిలిచినటువంటి దౌర్భాగ్యుడికి బుద్ధి లేదని చెప్పాడు. ఎవణ్ణి పడితే వాణ్ణి సలహాలు ప్రతి విషయంలోనూ పిలవకూడదు, ఎవణ్ణి పడితే వాణ్ణి అడగకూడదు. అడిగితే ఎంత ప్రమాదం వస్తుందో చూపిస్తున్నారు. దానికి ఒక స్థాయి ఉంటుంది. ఒక్కొక్క సమస్య యొక్క స్థాయిని బట్టి ఆ స్థాయికి సంబంధించిన వాళ్ళతో మాత్రమే చర్చ చెయ్యాలి. అంతేకాని అనేకులతో చర్చ ప్రమాదమునకు దారి తీస్తుంది, ఎప్పుడూ చెయ్యకూడదు. అందుకని నిన్నెవరు రమ్మన్నారా ఈ సభకి? తీసుకొచ్చిన వాడిని చంపాలి, వచ్చి మాట్లాడుతున్న నిన్ను చంపాలి. నీ పౌరుషం, నీ పరాక్రమం రాముడి ముందు నిలబడుతుంది అనుకుంటున్నావా? నిలబడలేవు. లేనిపోనటువంటి వ్యగ్రత తెచ్చుకుని విర్రవీక్కురా ఇంద్రజిత్, కూర్చో అన్నాడు. మహానుభావుడు విభీషణుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు. ఆ సభలో మాట్లాడితే ఎక్కడ లేని కోపం వచ్చింది ఎవరికంటే రావణాసురుడికి వచ్చింది. నిజంగా వాడికి బుద్ధి ఉంటే వాడు మాట చెప్పాలి. ఒరే, బాబాయ్ చెప్పిన మాట యథార్థం, నువ్వు మాట్లాడడం ఏమిట్రా ఈ విషయాల్లో? వాడు సిగ్గుపడాలి నిజంగా. ఈ విషయం గురించి నా కొడుకు మాట్లాడడమా? మీకేం పర్వాలేదులేండి నాన్నగారు, నేను వెళ్ళి చంపేస్తానులేండి, మీరేమో హాయిగా సీతమ్మను అనుభవించండి అని చెప్తారా కొడుకు? అలా చెప్తే మాత్రం వాడు వినచ్చా? బ్రహ్మవంశంలో పుట్టినవాడు అని సిగ్గుపడలేదని ఆ సభలో కూర్చోడానికి విభీషణుడు సిగ్గుపడ్డాడు, వినతండ్రి అయ్యుండి. అంటే రావణాసురుడు పెద్దవాడు. ఈ మాటలకి నిజంగా వాడు సిగ్గుతో తలంచుకోవాలి. ఆనాడే రావణుడు చచ్చిపోయాడు సభలో నా దృష్టిలో అయితే. కానీ వాడు ఇంకా బతికున్నాను అనుకోవడంలో వాడి చావుందంత, అంతగా మాట వినని వాడు. వాడు లేచి అన్నాడు, ఎంత మాట అన్నావయ్యా విభీషణ? వసేత్సహ సపత్నేన క్రుద్ధేనా శివిషేణవా నతు మిత్ర ప్రమాదేన సంవసే శత్రుసేవినా. ఇంట్లో పగపట్టినటువంటి పాము తిరుగుతుంటే ఆ పాముతో కలిసి ఇంట్లో ఉండొచ్చు. శత్రు ఉన్నాడని తెలిస్తే శత్రు ఉన్న చోట ఉండొచ్చు, కానీ మిత్ర రూపంలో ఉండి శత్రువుగా ప్రవర్తిస్తున్న వాడితో కలిసి ఉండకూడదన్నాడు. ఇంత మంచి మాట చెప్పినటువంటి విభీషణుడు వాడికి మిత్ర రూపంలో ఉన్నటువంటి శత్రువుగా కనపడ్డాడు. కనపడి ఒక మాట చెప్పాడు. పూర్వం ఒక ఏనుగు, చాలా ఏనుగులు ఒక సరోవరంలో ఉండేవి. వాటిని పట్టుకోవడానికి వచ్చారు. అప్పుడు ఏనుగులు కొన్ని మాటలు చెప్పాయి. ఆ మాటలు నేను నీకు చెప్తాను, జ్ఞాపకం పెట్టుకో, ఒక్కసారి గుర్తు తెచ్చుకో విభీషణ అన్నాడు. నాగ్నిర్యాన్యాని శాస్త్రాన్ని నన పాశా భయావహాహ ఘోరా స్వార్థ ప్రయుక్తాస్తు జ్ఞాతయోనో భయావహాహ. ఆ ఏనుగులు అన్నాయిట, మనకి అగ్ని వల్ల భయం లేదు, పాశాల వల్ల భయం లేదు, నీటి వల్ల భయం లేదు, మనకి భయం మన జాతి వాళ్ళ వల్లే అన్నాయిట. ఎందుకని అంటే ఏనుగుని పట్టుకోవడానికి ఒక గమ్మత్తు చేస్తారు. ఏనుగుని పట్టుకునే వాళ్ళు ఒక పెద్ద గొయ్యి తవ్వుతారు. దాని మీద పుచ్చిపోయినటువంటి వెదురు బొంగులు పెడతారు. పెట్టి దాని మీద సజీవంగా ఉందా అన్నటువంటి ఏనుగును ఒక దాన్ని బొమ్మ చేసి తీసుకొచ్చి అక్కడ పెడతారు. పెట్టి దాని ఒంటికి కొంచెం జిగురైన పదార్థం రాస్తారు. రాస్తే ఏనుగులు ఏం చేస్తాయంటే దూరం నుంచి ఏనుగుని చూస్తాయి, బొమ్మని చూసి ఏనుగు అనుకుంటాయి. ఏనుగుకి కండూతి ఉంటుంది, దురద. అందుకని ఆ ఏనుగు ఏం చేస్తుందంటే నడుచుకుంటూ ఏనుగు దగ్గరికి వస్తుంది. ఒకవేళ ఈ కర్రలు విరగవేమోనని పక్కన ఏనుగు బొమ్మ పెడతారు. ఇది ఏం చేస్తుందంటే ఆ ఒళ్ళు ఆ ఏనుగుకేసి రాసుకుందామని, జిగురుగా ఉంటుంది కదా అది అంటుకుంటుంది. అందుకని దానికేసి ఒళ్ళు ఇలా రుద్దుకుంటుంది. రుద్దుకోవడంలో పైకి కిందకి ఊగుతుంది. ఊగడంలో ఆ కర్రలు విరిగి గోతులో పడిపోతుంది. పడిపోయిన తర్వాత కొన్నాళ్ళు ఆహారం పెట్టరు, నీరసించిపోతుంది. నీరసించిపోయిన తర్వాత అప్పుడు మెల్లగా ఎవరు మచ్చిక చేసుకోవాలో వాడొచ్చి కొద్ది కొద్దిగా ఆహారం పెడుతూ ఇంకా ఎదిరించలేదన్న తర్వాత గోతులోంచి పైకి ఎక్కిస్తారు.
ఎక్కడ దొరికిపోయామే, మనలాంటి ఏనుగు బొమ్మ చూసి ఏనుగులు పతనమైపోతున్నాయి. అందుకని విభీషణ, మా జాతి వారే మాకు శత్రువులని ఆనాడు ఏనుగులు చెప్పాయి. నిన్ను చూస్తే నాకు ఆ మాట నిజమనిపిస్తోంది. విద్యతే గోషు సంపన్నం విద్యతే బ్రహ్మణేదనహు దమః విద్యతే స్త్రీషు చాపల్యం విద్యతే జ్ఞాతితో భయం. అసలు భయం రాముడి వల్ల కాదు. ఎవరి వల్ల భయం ఉందో తెలుసా? ఐశ్వర్యము అంటే ఆవులు ఐశ్వర్యం, దమము తపస్సు అంటే ఎవరితో తెలుసా? బ్రాహ్మణులే తపస్సు. చాపల్య బుద్ధి ఉండేది ఎక్కువ ఎవరి దగ్గరో తెలుసా? స్త్రీల దగ్గరే. భయం ఉండేది ఎవరి దగ్గరో తెలుసా? జ్ఞాతుల వల్ల. నువ్వు నా తోడ పుట్టినవాడివి కదా, నీ వల్లే భయం వస్తోంది. ఎందుచేత అంటే జ్ఞాతికి ఒక లక్షణం ఉంటుంది. తోడ పుట్టినవాడు చాలా అభివృద్ధిలోకి వచ్చేస్తే వాడు సమస్త లోకముల చేత పొగడపడుతుంటే వీడు చూడలేడు. ఇవాళ నన్ను అందరూ కీర్తిస్తుంటే నువ్వు చూడలేకపోతున్నావు. చూడలేక నా మీద నువ్వు కక్ష పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నావు. అందుకని నువ్వు నా దృష్టిలో తమ్ముడివి కావు, నువ్వు నాకు వచ్చినటువంటి శత్రువువి అన్నాడు. అనగానే మహానుభావుడు విభీషణుడు వెంటనే ఒక్క మాట అన్నాడు. సత్వం భ్రాతాసి మే రాజన్ బ్రూహిమాం యద్యదిచ్ఛసి జ్యేష్ఠో మాన్య పితృసమో నచ ధర్మ పదే స్థితః ఇదం తు పరుషం వాక్యం నక్షమాం న్యగ్రత గస్యతే. మహానుభావ, నువ్వు నాకన్నా ముందు పుట్టినవాడివి. తండ్రి తర్వాత పెద్దన్న గారు తండ్రి లాంటివాడు. నువ్వు నా తండ్రి లాంటి వాడివి కనుక నిన్ను రక్షించుకోవాలనేటటువంటి బుద్ధితో నాకు తోచినటువంటి సలహా చెప్పే ప్రయత్నం చేశాను. నాకన్నా పెద్దవాణ్ణి అధిక్షేపించాలన్న కోరిక నాకు ఎన్నడూ లేదు. ఒకవేళ ఆ చెప్పడంలో నా మాటలలో ఏదైనా పొరపాటుగా పలికి ఉంటే ఆ వ్యగ్రతకి నన్ను క్షమించు అని సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పద్యస్య వక్త్రాశ్రోత చతుర్లభ. నిన్ను పొగుడుతూ నిన్ను గోతులోకి దింపేవాళ్ళు, తప్పుడు సలహాలు చెప్పేవాళ్ళు చాలా మంది దొరుకుతారు. యథార్థమైన సలహా చెప్పి నిన్ను గట్టెక్కించేవాడు ఎక్కడో ఒక్కడుంటాడు. అలా చెప్పేవాడు దొరకడు, చెప్పినా వినేవాడు దొరకడు. అందుకే ఇవాళ నేను చెప్పినా నువ్వు వింటలేదు అని తస్మన్ తన్మర్శయతు యచ్చోక్తం గురుత్వాద్భిద్దమిచ్చత ఆత్మానం సర్వధా రక్ష పురీం చేమాం సరాక్షసాం స్వస్తితేస్తు గమిష్యామి సుఖీభవ మయా వినా. అన్నయ్య, నువ్వు కోరుకున్నావు కాబట్టి హితం చెప్పాను, నువ్వు అడిగావు కాబట్టి సలహాలు చెప్పమని చెప్పాను. ఇప్పుడే నేను నీ దగ్గర ఉండడం వల్ల నా వల్ల నీకు భయం ఏర్పడుతోంది అన్నావు కాబట్టి, నేను నీకు ప్రమాదకరంగా ఉన్నానన్నావు కాబట్టి, నా వల్ల నీ కీర్తిని నేను ఓర్చలేకపోతున్నానన్నావు కాబట్టి, నేను నీకు ఎప్పటికైనా కంటకుండా అవుతాను అని అన్నావు కాబట్టి, నేను లేకుండా అన్నయ్య నువ్వు సంతోషంగా ఉండు. పెద్దవాడివి కాబట్టి 2 చేతులతో నమస్కారం చేస్తున్నాను. నన్ను ఒక మాట అన్నావు, తుమ్మెద 10 పువ్వులలో తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుందిరా, ఒక పువ్వు మీద ప్రశాంతంగా ఉండదు, అది కృతజ్ఞ లక్షణం అన్నావు. అన్నయ్య, అలాగే ఏనుగు గంగానదిలోకి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చి దుమ్ము పోసుకుంటుంది, దానికి నిలకడలేదు, నీ ఎందటువంటి బుద్ధి ఉందన్నావు. నేను అటువంటి వాడను కాను. నేను నీ యొక్క హితము కోరి ఈ మాట చెప్పాను. అందుకని ఒకవేళ నేను చెప్పిన మాట నీకు బాధగా ఉంటే నన్ను క్షమించు. ఇప్పటికీ నా కోరికొక్కటే, నువ్వు, నీ పరిజనం, ఈ లంక, రాక్షసులు, నీ బంధువులు అందరూ సుఖంగా ఉండండి. నేను నీకు కంటకుడనయ్యాను అని ఒక మాట అన్నావు కాబట్టి నిన్ను విడిచిపెట్టి అన్నయ్య నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయిన తరువాతైనా పోని నువ్వు కోరుకున్నట్టు నువ్వు సుఖంగా ఉండగలిగితే నాకంతకన్నా కావలసింది లేదు. అందుకని అన్నయ్య బయలుదేరుతున్నాను, నా నమస్కారాన్ని స్వీకరించు అని నమస్కారం చేశాడు. విభీషణుడు ఎంతటి ధర్మాత్ముడో, అన్నగారి పట్ల ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి మహానుభావుడు అక్కడి నుంచి బయలుదేరి ఆ ఆసనం నుంచి పైకి లేచాడు. ఆయన పైకి లేవగానే ఆయనతో పాటుగా వేరొక 4 రాక్షసులు లేచారు. 5 కలిసి ఒక్కసారి ఆకాశ మండలంలోకి ఎగిరిపోయారు. ఎగిరిపోయి అక్కడి నుంచి మరొక్క క్షణంలో సముద్రాన్ని దాటి రామచంద్రమూర్తి లక్ష్మణుడు ఉన్న ఉత్తర తీరానికి చేరిపోయారు. చేరిపోయి ఆకాశంలో అంతరిక్షంలో నిలబడ్డారు. ఈ కింద వానరులు అందరూ మాట్లాడుకుంటున్నారు. విభీషణుణ్ణి చూడగానే 4 మంత్రుల్ని వీళ్ళు చెట్లు పెకలించేశారు, పర్వతాలు పెకలించేశారు, వచ్చేశాడు రాక్షసుడు, కొట్టేసేయండి అన్నారు. అనగానే ఆయన కంగారు పడలేదు. బెరుకు లేకుండా అక్కడే నిలబడి ఒక మాట చెప్పాడు. అంతరిక్ష స్థిత శ్రీమాన్ అని ఆ అంతరిక్షంలో నిలబడి, నేను శరణు వేయడానికి వచ్చానయా రామచంద్రమూర్తిని,
అందుకని నేను శత్రువుని కాను, శరణాగతి చెయ్యడానికి వచ్చిన వాడిని అలా ఆకాశంలోనే నిలబడి ప్రార్థన చేశాడు. అందుకని విభీషణుడు ఇవాల్టి రోజున క్షేమకరమైన ప్రాంతానికి చేరిపోయాడు. ఇంకా రేపటి నుంచి యుద్ధ సన్నద్ధం ప్రారంభమైపోతుంది. ఎన్ని రహస్యాలో రామాయణంలోంచి బయటికి వస్తాయి. ఇంకా రేపటి నుంచి మహర్షి యుద్ధకాండను అడ్డుపెట్టి మన జీవితానికి సంబంధించిన ఎన్ని రహస్యాలో ఆవిష్కరిస్తారు. అందుచేత రేపటి రోజున ఈశ్వరుడు అనుగ్రహించి నా చేత పలికించుగాక అని ప్రార్థిస్తూ, ఒక్కసారి మనం 11 మార్లు రామనామం చెప్పుకోవడానికి అలవాటు పడ్డాం గనక ఇవాళ ఎందుకో ఈశ్వరుడి ఆజ్ఞ వేరుగా ఉంది. బహుశా యుద్ధకాండ ప్రవేశం జరిగిందనో ఏమిటో, శ్రీరామదూతం శిరసానమామి ఇందులో పుస్తకం పెట్టుకోవడం మర్చిపోయాను. బహుశా ఇది రామాజ్ఞ అయి ఉంటుంది. బుద్ధి ఎందు అటువంటి స్థితి వచ్చిందంటే రాముడి ఆజ్ఞ వేరు. ఇవాళ ఇది జరగాలి అని ఆయన శాసనం చేశారు. అందుకని నాకు అనిపించింది రోజు విడిచి రోజు స్వామి మారుస్తాను అనుకున్నాను. ఇవాళ మళ్ళీ ఒక్కసారి రామనామం చెప్తాం, రేపు శ్రీరామదూతం శిరసానమామి చెప్తాం, ఎల్లుండి మళ్ళీ శ్రీరామనామము రామనామము చెప్తాం. ఎందుకంటే రామచంద్రమూర్తి మళ్ళీ ఇలా ఒక్కసారి వినాలనుకున్నారులా ఉంది. అందుకని అందరం అలా చెప్పి బయలుదేరదాం. అబ్బో ఇది చాలా చిన్న ప్రింటే ఆవిడ చెప్పినట్టు. ఆలు బిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము, నిర్మలంబగు శోధ చేసిన నేర్వదగు శ్రీరామనామము, తుంటరీ కామాదులను మంట కలుపునది శ్రీరామనామము, మేరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది శ్రీరామనామము, సిద్ధమూర్తులు మాటి మాటికి చేయున్నది శ్రీరామనామము, వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము, అచలమై ఆనందమై పరమాణువైనది శ్రీరామనామము, రజతగిరిపతికి నెప్పుడు రమ్యమైనది శ్రీరామనామము, శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీరామనామము, మోక్షమివ్వగ కర్త తానై మ్రోగుచున్నది శ్రీరామనామము, పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును శ్రీరామనామము, శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.